మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్తే, విటివి పొలిటికల్ ఛానల్కు స్వాగతం. సో ప్రస్తుతం మనతో ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఉన్నారు. రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO అయినటువంటి డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. అలాగే రియల్ ఎస్టేట్ అడ్వైజర్ కూడా ఆయన. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్ ప్రస్తుతం మనం రియల్ ఎస్టేట్ కనుక చూసుకున్నట్లయితే చాలా డౌన్లో ఉంది. సో ఎందుకోసం సార్ అసలు రియల్ ఎస్టేట్ ఇంత డౌన్ అవడానికి గల కారణం ఏంటి? ముఖ్య కారణం మీరు మీడియాలో ఉన్నారు కదా సంతోషి. నిన్న మొన్న నరేంద్ర మోడీ మన దగ్గరికి వచ్చారు, ప్రోగ్రామ్కి వచ్చారు కదా, షిరిడి సాయిబాబా ఫంక్షన్స్కి. ఆయన హైదరాబాద్ ఒక మాట చెప్పారు, హైదరాబాద్ కేవల్ షహర్ నహీ హై, కేవల్ గావ్ నహీ హై, ఇది ఒక పెద్ద సిటీ అవ్వబోతుంది, ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద స్మార్ట్ సిటీ అవ్వబోతుంది. అంటే నేను చెప్పేది ఏంటంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక కాయిన్కి బొమ్మ బొరుసు ఉంటుంది. బొమ్మ బొరుసు అంటే టైల్ ఆర్ హెడ్స్. అదే రియల్ ఎస్టేట్ కూడా రెండు సెగ్మెంట్స్ ఉంటాయి, రెండు కాయిన్ రెండు సైడ్. ఒక సైడ్ ఏంటంటే సెల్లర్స్ మార్కెట్, ఒక సైడ్ ఏంటంటే బయర్స్ మార్కెట్. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు సెల్లర్ మార్కెట్, ఇప్పుడు బయర్స్ మార్కెట్. రియల్ ఎస్టేట్ అనేది టూ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ అండి. ఒక సైడ్లో బయర్స్ మార్కెట్ ఉంటుంది, ఒక సైడ్లో సెల్లర్స్ మార్కెట్ ఉంటుంది. అంటే ఎందుకంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా రేట్లు పెరిగాయి, డిమాండ్ పెరిగింది, మంచిగా కొనుక్కున్నారు, అప్రిషియేషన్ పొందారు, లాభాలు పొందారు. ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అవుతుంది, కొద్దిగా అప్పుడుతో కంపేర్ చేసి కొద్దిగా స్లో ఉంది. బట్ రీసెంట్గా చూసుకుంటే 177 కోట్లు పర్ 1 ఏకర్ అమ్మారు కూడా ఆక్షన్లో. సో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు తిండి బట్ట గూడు, ఈ మూడు లేకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ సర్వే అవ్వలేరు, అవునా? సో తగ్గింది కానీ మొత్తం ఏం తగ్గిపోలేదు. డమ్మాలు అవ్వడం వేరు, జీరో అవ్వడం వేరు, తగ్గడం వేరు. స్లో డౌన్ అయింది, ఇప్పుడు పికప్ అవుతుంది, ఇంకా పికప్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ORRకి RRRకి మధ్యలో ఎక్కడ పెట్టినా రెట్టింపు అవుతుంది. ల్యాండ్ రేట్లు ఎక్కడా తక్కువ లేవు, ఎందుకంటే ఎవ్రీడే పెరుగుతుంది. కానీ గత 4-5 సంవత్సరాలు చూసుకుంటే డబుల్ అవుతుంది. మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఒక ప్లాట్ కొనుక్కుంటే 4 to 5 yearsలో డబుల్ అవుతుంది, కొన్ని ఏళ్ళలో ట్రిపుల్ అవుతుంది. సో తగ్గడం అనేది లేదు. మొత్తం ఎంటైర్ వరల్డ్ ఈజ్ లుకింగ్ హైదరాబాద్ యాజ్ ఎ గ్లోబల్ రియల్ ఎస్టేట్ డెస్టినీ. అంటే ప్రతి ఒక్కడు NRI, మనం ఏమనుకుంటే తెలంగాణలో కొనుక్కుంటారు, ఆంధ్ర వాళ్ళు కొనుక్కుంటారు అని అనుకుంటారు. ఎంటైర్ వరల్డ్ మనతో పాటు తెలంగాణ ఆంధ్ర కలిపి 20-30% ఉండొచ్చు. NRIs, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్, ఈ రెస్ట్ ఆఫ్ ఇండియా, దుబాయ్, సింగపూర్, మలేషియా, ఇవన్నీ అందరూ కూడా అన్ని ప్లేస్లో తెలుగు అసోసియేషన్లు ఉన్నాయి. సో వాళ్ళందరూ కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ గంట హైదరాబాద్ వైపు చూడండి. ఎందుకు? హైదరాబాద్కు ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెద్దది. 4 పక్కలై నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 4 పక్కలు కూడా 100 కిలోమీటర్ పైన విస్తరణ అయిపోయింది. అంటే కనెక్టివిటీ. ORR వచ్చిన తర్వాత నేను G³ అంటాను. ORRని G³ అంటే గాడ్ గివెన్ గిఫ్ట్. అంటే దానంతలో అది పెరిగిపోయింది న్యాచురల్గా. ఇప్పుడు మొక్కగా నీళ్ళు వేస్తే అలా కొన్ని చెట్లు నీళ్ళు అయిపోయినా పెరుగుతాయి స్టాండర్డ్గా. సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కూడా అలా పెరిగిపోయింది. సో ఎవరైనా రియల్ ఎస్టేట్లో ప్రతి దేశం, ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి ఇల్లు అనేది కావాలి. అయితే రెంట్ కావాలి, అయితే సేల్కి కావాలి. సో 2 కేసుల్లో కూడా ఇల్లులు అవసరం. సో సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ కొనుక్కుంటే రెంటల్ ఇన్కమ్ కోసం కొనుక్కుంటారు, ఫస్ట్ హౌస్ ఉండడానికి కొనుక్కుంటారు. సో నేను జనరల్గా చెప్పేది అంటే ఆటో డ్రైవర్ అయినా, లేకపోతే బస్ డ్రైవర్ అయినా, కండక్టర్ అయినా, టైపిస్ట్ అయినా ప్రతి ఒక్కరికి 100-200 గజాలు ల్యాండ్ కొనుక్కొని పెట్టుకోవాలి. ఒక 1/4 kg 1/2 kg గోల్డ్ ఉండాలి ఇంట్లో, ఎందుకంటే ఎమర్జెన్సీ. ఇల్లు ఇప్పుడు జాబ్ పోయింది నీది, లేకపోతే బిజినెస్ లాస్ అయింది, నువ్వు ఇల్లు అయితే ఉండాలి. టెనెంట్, ఓనర్ రెంట్ కట్టబోదు ఉంచుతాడు, నిన్ను బయట పంపించేస్తాడు. సో అప్పుడు నీకు ప్లాట్ ఉంటే ఏదో గుడ్స్ అయినా వేసుకుని ఉండొచ్చు. ఇది నా వర్జన్. సో రియల్ ఎస్టేట్ తగ్గింది, బట్ అంత తగ్గలేదు, పెరిగే అవకాశం చాలా ఉంది, పెరగాలి ఇంకా. ఓకే.
సార్ మీరు ఇప్పుడే అన్నారు గోల్డ్ గురించి కూడా. అంటే ఒక సామాన్య వ్యక్తి ఏంటంటే అయితే బంగారం లేదంటే భూమి కొనుక్కుంటూ ఉంటారు. సో, మరి బంగారం ఇప్పుడు ఈ మధ్య కాలంలో బాగా భారీగా పెరిగింది. అసలు ఈ బంగారానికి రియల్ ఎస్టేట్‌కి ఉన్న సంబంధం ఏంటి సార్? అంటే బంగారం పెరిగినప్పుడు రియల్ ఎస్టేట్ తగ్గుతుంది. అండ్ రియల్ ఎస్టేట్ పెరిగినప్పుడు బంగారం తగ్గుతుంది. అసలు ఈ కనెక్షన్ ఏంటసలు? ఇందులో 2 విషయాలు ఉన్నాయమ్మ. జనరల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ అంటే 3, 4 రూపాయలు చూస్తారు. మీరు చెప్పినట్టు రియల్ ఎస్టేటు, గోల్డ్ మార్కెట్టు, స్టాక్ మార్కెట్టు, మ్యూచువల్ ఫండ్స్, అదర్ ఎన్ఎస్సి సర్టిఫికేట్ సేవింగ్స్, ఎన్పిఎస్ అని. సో 4 కరెక్టే, 4 రాంగే. హ్మ్. ప్రతి మనిషి ఇప్పుడు నీకు ₹1,00,000 శాలరీ అనుకోండి, ఒక 35-40% మనం సేవ్ చేసుకోవాలి. 50,000 ఖర్చు అవుతాయి నీకు, నీ పిల్లలకి, మీ ఆయనకి, అందరికీ. సో ఇక్కడ మన పర్పస్, మన దగ్గర ఎంత డబ్బు ఉంది, అప్పు చేసి కొనుక్కుందాం అనుకుంటున్నాం, లోన్ తీసుకొని కొనుక్కుందాం అనుకుంటున్నాం, లేదా మన దగ్గర డబ్బు ఆల్రెడీ ఉందా, ఉండడానికి కొనుక్కుంటున్నామా, ట్రేడింగ్ కొంటున్నామా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కొనుక్కుందామా, లేకపోతే లాంగ్ టర్మ్ కొనుక్కుందామా, దీన్ని బట్టి మనం డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టాక్ మార్కెట్లో పెట్టాలి. స్టాక్ మార్కెట్లో ఎంత పెరుగుతుందో అంతే స్పీడ్ పడిపోతుంది. ఒక బంతి నీళ్ళు, రబ్బర్ బంతి ఇట్లా ఇస్తారనుకోండి, వెళ్ళడానికి 10 సెకండ్లు పడుతుంది, పడడానికి ఎంతసేపు పడుతుందమ్మా? 5 సెకండ్స్. అంటే హాఫ్ టైం. సో ఎంత ఎక్కడ రిస్క్ ఉందో అక్కడే ప్రాఫిట్ ఉంటుంది. ఆ రిస్క్ తెలిసినట్టు తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఏమవుద్దంటే ఎంత పెట్టావో అంత మాకు తెలిసిన ఒక స్టాక్ ఇన్వెస్టర్ 2 కోట్లతో స్టార్ట్ చేశాడు 5 years బ్యాక్. అది 10 crores దాకా వెళ్ళింది. పడిపోయినప్పుడు మళ్ళీ 8 కోట్లు ఒకేసారి పడింది ఓవర్ నైట్. అంటే ఎంత రిస్క్ అది? 2 కోట్లు 10 కోట్లే, మళ్ళీ 2 కోట్లకు వచ్చింది. సో అది నాట్ అడ్వైజబుల్. నౌ కమింగ్ టు గోల్డ్. గోల్డ్ అనేది నేను చాలాసార్లు చెప్పాను, 1990sలో 92-93లో 4,500 తులం 24 క్యారెట్ తులం 10 గ్రాముల బంగారం ఉండేది. అది పెరుగుతూ 2010-11-12లో 28,500 అయింది. 24 క్యారెట్, 22 క్యారెట్ తక్కువ ఉంటుంది. అదేవిధంగా కరోనా టైంలో 55,000-60,000 ఉంది. లాస్ట్ ఇయర్ వరకు 70,000-75,000 ఉంది. ఇప్పుడు 1,50,000 దాకా వెళ్ళి 1,25,000 పడిపోయింది. సో ఇది హిస్టరీలోనే ఫస్ట్ లైఫ్ టైంలో నాకు తెలిసి నేను చూసిన గ్రోత్ ఇప్పుడే. ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు గోల్డ్ గ్రోత్. గోల్డ్ గ్రో ఉండదు. కంపేర్ టు స్టాక్ మార్కెట్ గోల్డ్ కొద్దిగా రిస్క్ తక్కువ, పెద్దగా పెరగకపోయినా పెద్దగా తగ్గదు. నౌ కమింగ్ టు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో ఏమైంది, ఎప్పుడు కూడా బెనిఫిటే కానీ లాస్ అనేది ఉండదు. ఎవరైనా భూమి మీద ఇన్వెస్ట్ చేశారంటే వాడు లాస్ అవుతాడు. ఎప్పుడు లాస్ అవుతారంటే ఇల్లీగల్ ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు, లీగల్ ఒపీనియన్ లేకుండా, డాక్యుమెంట్ చెక్ చేయకుండా, గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా, కబ్జా ల్యాండ్లు, ఎఫ్టీఎల్, బఫర్ జోను, 111 ఇవన్నిట్లో కొనుక్కుంటే లాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొనుక్కునేటప్పుడు మీరు ఒక మాలాంటి ప్రొఫెషనల్ ఏజెంట్ దగ్గర కొనుక్కుంటే కనుక మీకు సేఫ్టీ ఉంటుంది. మీరేం చేస్తారు, బయర్స్ ఒక 1-2% కమిషన్ ఇవ్వాలి కదా, మనం డైరెక్ట్ కొనేసుకుందాం అనుకుంటారు. అది జరిగే పని కాదు. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు. అంటే డాక్టర్ పని డాక్టరే చేయాలి, యాక్టర్ పని యాక్టరే చేయాలి. యాక్టర్ కనుక డాక్టర్ పని చేస్తే ఏమవుతుంది, పేషెంట్ ఖతం అయిపోతాడు. సో అది అక్కడ క్లారిటీ. సో నేనే సజెస్ట్ చేస్తానంటే, మీరు ఇంకో క్వశ్చన్ కూడా, రేట్ ఇప్పుడు పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది గోల్డ్ ఏంటంటే యుఎస్ ఎకానమీ మీద డిపెండ్ అయి ఉంటుంది. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి. యుద్ధాలు ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. ఇన్ఫ్లేషన్ రేటు, బ్యాంక్ రెపో రేటు, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేటు, ఎఫ్డి రేటు, జిఎస్టీ, ఇవన్నీ ఫ్యాక్టర్ల వల్ల గోల్డ్ పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది. ఓకే. సో ఈ కారణాలు ఇప్పుడు ప్రతి కంట్రీకి కూడా ఫెడరల్ రిజర్వ్, సెంట్రల్ రిజర్వ్స్ అనే నిధులు ఉంటాయి. ఆ నిధులు యుద్ధాలు సపోజ్ ఇప్పుడు మలేషియా ఉంది, దుబాయ్ ఉంది, సింగపూర్ ఉంది, ఇండోనేషియా, వీళ్ళందరూ టూరిజం మీద బతుకుతారు. టూరిజం యుద్ధాలు అవుతే నువ్వు వెళ్తావా? లేదు సార్. నేను వెళ్తానా? కెమెరామెన్ వెళ్తాడా? మరి వాళ్ళకి ఇన్కమ్ ఎక్కడ వస్తుంది? ఉన్న ఖజానాన్ని తవ్వుకొని తింటూ ఉంటాం, అవునా? సో అప్పుడు ఏం చేస్తారంటే ఈ రిజర్వ్స్ అనేది, నిధులు అనేది బయటకు రిలీజ్ చేస్తారు. అంటే 1,000 టన్నులు, 2,000 టన్నులు, 3,000 టన్నులు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ కన్జంప్షన్ ఆఫ్ గోల్డ్ ఇన్ ది వరల్డ్. మన సౌత్ ఇండియా లేడీస్ ఎస్పెషల్లీ
ఒక కేజీ 1/2 కేజీ బంగారం ఒంటి మీద లేనిదే ఫంక్షన్కి వెళ్ళాం మనం. వెదర్ బర్త్డే ఆర్ మ్యారేజ్ డే ఆర్ ఏదైనా యానివర్సరీ ఏది చేసుకున్నా గోల్డ్ ఉండాలి. పసుపు పచ్చదనం పసిడి అంటారు. సో దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్ స్ప్లిట్ చేసుకుంటే బెటర్. కొంత రియల్ ఎస్టేట్లో నేనేం చేశానో చెప్తాను. నేను ఒక 40-50% రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నా, ఒక 10-15% స్టాక్ మార్కెట్లో పెట్టా, ఒక 10-15% గోల్డ్ మార్కెట్లో పెట్టా, ఒక 10% అదర్ బాండ్స్ ఎన్ఎస్సి సోవరిన్ బాండ్స్ పీపీఎఫ్. నేను రిస్క్ని డిస్ట్రిబ్యూట్ చేశా, అర్థమైందా? సో ఒక దాంట్లో పోయినా మిగతా 3 అయితే ఉంటుంది కదా. సో అది సో ప్రజలు కూడా ఏంటంటే మీకున్న సేవింగ్ కెపాసిటీ బట్టి డెఫినెట్గా ఆ విధంగా స్ప్లిట్ చేస్తుంటే, లేదంటే మాలాంటి అడ్వైజర్ కోసం మీకు అడ్వైజ్ చేస్తారు. ఓకే. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సార్ మీరు గత 30 ఇయర్స్ నుంచి చాలా మందికి కూడా అడ్వైజర్గా ఉన్నారు, అంటే రియల్ ఎస్టేట్ కానివ్వండి. సో ఎంతమంది కస్టమర్స్ మీ దగ్గర సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు సార్? ఈ సీక్రెట్ అమ్మ, ట్రేడ్ సీక్రెట్. నువ్వు డబ్బులు ఇచ్చేవాళ్ళని నాకు కొట్టేస్తాను. ఇదేంటంటే నేను దాదాపు 29,000-30,000 మందికి ట్రైన్ చేశాను రియల్ ఎస్టేట్ లీడర్స్ని. అట్లానే అడ్వైజరీ, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ఫర్ అక్రాస్ ది గ్లోబ్, అక్కడ కూడా 28,000-29,000 మందికి అడ్వైజ్ ఇచ్చాను. సో దీనివల్ల మా దగ్గర మా అడ్వైజ్ పెట్టి ఎవరైతే 10-20-30 సంవత్సరాలు వెనకాల కొనుక్కున్నారో వాళ్ళు మిలియనర్స్ అయిపోయారు. ఎందుకంటే ఫలానా జాగాలో పెట్టండి అని 10 సంవత్సరాల ముందు చెప్పాం. ఇప్పుడు అది 10 రెట్లు పెరిగిపోయింది. అంటే మీరు ₹1,00,00,000 పెట్టుకుంటే 10 కోట్లు అయింది. ఏ బ్యాంకులోనూ అవ్వదు, ఇంకే బిజినెస్లో కూడా అవ్వదు. 10 సంవత్సరాల్లో 10 రెట్లు. బ్యాంకులో నువ్వు ఎఫ్డి వేసుకున్నావు అనుకోండి ₹1,00,000, 13 years 12 years డబుల్ అవుతుంది. ఇక 10 years 10 times అయింది. ఓకే. అంటే అది రియల్ ఎస్టేట్కి ఉన్న డిమాండ్. సో దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. అడ్వైజరీ ఎంత ఇంపార్టెంట్, ఒక బ్రోకర్ ఎంత ఇంపార్టెంట్, ఒక కన్సల్టెంట్ ఎంత ఇంపార్టెంట్. ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే ఫస్ట్ పని చేయాల్సి, మీరు మంచి ప్రొఫెషనల్ రియల్టర్ మాలాంటి వాళ్ళు ఉన్నారు, నా దగ్గర రావచ్చు, నాలుగు చాలామంది ఉన్నారు, వాళ్ళని అపాయింట్ చేసుకుంటే బెటర్. ఓకే సార్, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో ల్యాండ్ కొనడం బెస్టా లేదు అంటే ఫ్లాట్ కొనడం బెస్టా? మీరు ఏం సజెస్ట్ చేస్తారు? డెఫినెట్గా రెండు కరెక్ట్ అనండి. ఇది అంతా ఇందాక నేను చెప్పాను కదా, ఇన్వెస్ట్మెంట్ 4 రకాలు ఉంటాయి. 1 మీరు ఉండడానికి, 2 ట్రేడింగ్, 3 రెంటల్ ఇన్కమ్, 4 లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ఏ సెగ్మెంట్కి చెందుతారు అనేది చూసుకోవాలి. మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మీ గ్రాండ్ మదరు మీరు పుట్టినప్పుడు రాశారు మీ డాడీ వాళ్ళకి, నా మనవరాల పేరు మీద ఒక 10 ఎకరాల భూమి కొంటున్నాను. అప్పుడంతా ఎకరం ₹1,000. నేను టాకింగ్ 40-50 years బ్యాక్. సో ఈ 20 సంవత్సరాలు ఏమవుతుంది, మరి కదపరు, అమ్మే అవసరం లేదు, డిస్టర్బ్ చేయరు. సో అట్లీస్ట్ 10 years 20 years కన్సిస్టెంట్గా ఉంటుంది. ఈ 10-20 years కన్సిస్టెంట్ ఉన్నప్పుడు మీరు పెట్టే ₹1,000 అది 20,000 అవ్వచ్చు, 30,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, 2,00,000 అవ్వచ్చు. సో అక్కడ ఏమవుతుందంటే లాంగ్ టర్మ్కి ప్లాట్ కాదు, అగ్రికల్చర్ ల్యాండ్ లేదా గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్స్ 50 నుండి 100 కిలోమీటర్ దూరంలో కొనుక్కోవాలి. అంటే RRR నుండి ORR మధ్యలో కొనుక్కుంటే చాలా మంచిది. అదే మీరు ఉండడానికి కొనుక్కోవాలి, ఉండడానికి సిటీలోనే కొనుక్కోవాలి. మీరు దూరంగా వెళ్ళి ట్రావెల్ చేయలేరు కదా. సో అట్లా పర్పస్ బట్టి మారిపోతుంటుంది. సో ఫ్లాట్ మంచిదే, ప్లాట్ మంచిదే. ఇంకోటి ఏంటంటే ఫ్లాట్ ఎందుకంటే అమ్యూనిటీస్ కావాలి. ప్లాట్లో అమ్యూనిటీస్ ఏముంటాయి? అమ్యూనిటీస్ ఏముండవు. స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్, జాగింగ్ ట్రాక్, షాపింగ్ మాల్, మల్టీప్లెక్సెస్ ఇవన్నీ కూడా ఉండవు. కాబట్టి మీరు డెఫినెట్గా గేటెడ్ కమ్యూనిటీలో ఉండడానికి ఫ్లాట్, చిన్న ఫ్లాట్ కొనుక్కోవాలి మీ బడ్జెట్ ప్రకారం. కుక్కట్పల్లి తర్వాత, లేదా తెల్లాపూర్ తర్వాత, లేదా ఉప్పల్ తర్వాత కొనుక్కుంటే మీకు ఈజీ ఉంటుంది. సో అందుకని మీకు ఇన్వెస్ట్మెంట్ రెడీ అయిన తర్వాత లోన్కి ఎంత వెళ్తారు, మీ దగ్గర డైరెక్ట్గా ఎంత అమౌంట్ ఉంది, దాన్ని బట్టి మీ స్ట్రాటజీ మీకు డిసైడ్ చేస్తాం. ఎవరైతే కొత్తగా ప్లేస్ కొనుక్కోవాలి అని అనుకుంటారో వాళ్ళ కోసం అనమాట. సో అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం చాలా చూస్తున్నాం సార్, చాలామంది ఓపెన్ ప్లాట్స్ ద్వారా మోసపోతున్నారు. అంటే కొన్ని మోసాలు జరుగుతున్నాయి. అలాంటి మోసాలు జరగకుండా సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పేపర్ చెక్ చేసుకోవాలి, దీని గురించి వీడియోలో తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్. సో ఒక ప్రాపర్టీ అంటే జీవితంలో ఒకసారి 2 సార్లు కొనుక్కుంటాం. న్యాయంగా అఫీషియల్ చట్టబద్ధంగా సంపాదించేవాడు, ఇల్లీగల్ సంపాదించేవాడు, లేకపోతే అదాని అంబానీ వాళ్ళకి మనకు కంపారిజన్ లేదు. సో ప్రాపర్టీ కొనుక్కునేటప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీరు ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని అపాయింట్ చేసుకోండి. ఎందుకంటే వాడు 80-90% జాబ్ వాళ్ళే చేస్తారు.
ఆ ఏజెంట్ అపాయింట్ చేసుకున్నాడు, సరైన ఏజెంట్ని అపాయింట్ చేసుకోవాలి. ఎందుకు వాడు మోసం చేస్తాడంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ అంటేనే చీటింగ్. జనాలకి ఏజెంట్ అన్నా, బిల్డర్ అన్నా, రియల్టర్ అన్నా మైండ్లో వచ్చేది ఏంటంటే చీటింగ్. అది అవాయిడ్, ఫస్ట్ స్టెప్ చేయాలి. కమిషన్ ఇవ్వాలి కదా ఆయనకి, ఏజెంట్కి అంటే అపాయింట్ చేసుకుని మీరు డైరెక్ట్ చేసుకుని మోసపోతారు. సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రాఫ్ తీసుకోకూడదు. ఎందుకు ఫోటోలో మీరు ఉండరు, సింహమే ఉంటుంది. ఓకే సార్. సో నేను అన్నది ఏంటంటే ఫస్ట్ వెరిఫై చేసుకోవాలి మీరు డాక్యుమెంట్స్. అంటే డాక్యుమెంట్ అంటే ఈ ప్రాపర్టీ కొనుక్కుంటున్నాం, దాని ఈసీ ఉందా, ఎన్కమరెన్స్ సర్టిఫికేట్ అంటాం, అట్లానే లీగల్ ఒపీనియన్ ఉందా, అలాగే గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా, దాని మీద ఏమైనా హ్యాండ్ లోన్ అప్పులు ఉన్నాయా, బ్యాంక్ లోన్ ఉందా, అట్లాంటి బిల్డర్ తాలూకా ఏ బిల్డర్ దగ్గర మీరు ఓనర్ దగ్గర బిల్డర్ ఎస్పెషల్ బిల్డర్ దగ్గర కొనుక్కుంటాం కదా, కొనుక్కునేటప్పుడు ఆ బిల్డర్ రెప్యుటేషన్ ఏంటి మార్కెట్లో, ఎన్ని రోజులు బట్టి బిల్డర్ ఉన్నాడు, ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాడు, ఎన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాడు అనే దానికంటే ఇంపార్టెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు. ఆయన కమిట్ అయింది సేల్ అగ్రిమెంట్లో కమిట్ చేస్తారు. ఈ గేటెడ్ కమిటీ ఇస్తాయి, మల్టీప్లెక్స్ ఇస్తాయి, పార్క్ ఇస్తాను, కానీ 80% మంది ఇవ్వట్లేదు ఈ మధ్యకాలం, డబ్బులు తీసుకుంటే ఇవ్వట్లేదు. సో అది బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది, ఎంప్లాయీస్ ఈ బిల్డర్ గురించి ఏమనుకుంటున్నాడు, ఆయన అంతకుముందు కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ చెక్ చేసుకోవాలి. అట్లానే పర్మిషన్స్ చెక్ చేసుకోవాలి, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉందా చెక్ చేసుకోవాలి. సో ఇవన్నీ చెక్ చేసుకొని కొనుక్కుంటే మీరు మీ డీల్ ట్రాన్సాక్షన్ అయితే 3 పువ్వులు 6 కాయలు. ఓకే సార్. వాల్యుయేషన్ ఎంత ఉంది, రేట్ పక్క బిల్డర్ ఎంత రేట్ చెప్తున్నాడు, రోడ్ విడ్త్ ఎంత ఉంది, ఏమైనా నెగిటివ్స్ ఉన్నాయా, ప్రాపర్టీ ముందు నాలా నడుస్తుందా, లేదంటే గ్రేవ్ యార్డ్ ఉందా, లేదా హై టెన్షన్ వైర్ ఉందా, ఇవన్నీ చెప్పరు, మనం చూసుకోవాలి. బయర్గా ఎక్స్పీరియన్స్ ఏంటిది, ఇవన్నీ నేను ఏదైనా కస్టమర్కి చెప్పాను, ఇవన్నీ చెక్ చేస్తా. ఇవన్నీ ఉంటే ఇందులో ఏ ఒకటి ఉన్నా రికమెండ్ చేయను. నేను టైటిల్ 100% క్లియర్ ప్రాపర్టీస్ మాత్రం నేను సజెస్ట్ చేస్తాను. ఓకే. సో సార్ అయితే ఇంకొంచెం డీప్గా వెళ్దాము. సో ఈ టాపిక్లోనే, సో ఒక ప్రాపర్టీకి క్లియర్ టైటిల్ డీడ్ ఉందని ఎలా తెలుసుకోవాలి, అంటే దానికి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటాయా, సో అసలు మనం ఎలా తెలుసుకోవాలి? ఫస్ట్ ఇంపార్టెంట్, అంతకుముందు ధరణి అని ఉండేదండి, ఇప్పుడు భూభారతి అని ఉంది. అందులో మనం రిఫ్లెక్ట్ అవుతున్నామా, అది ఇంపార్టెంట్. రిఫ్లెక్ట్ అవ్వకపోతే కష్టం, అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే 1B రికార్డ్, ROR అంటారు, రికార్డ్స్ ఆఫ్ రైట్స్, అది ఉందా లేదా అనేది చూసుకోవాలి. మన ప్రతి డాక్యుమెంట్ కూడా ఈ కంపల్సరీ ఉంటాయన్నమాట. అట్లానే FMB అని ఉంటుంది, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్, అంటే దీంట్లో ఏంటంటే డైమెన్షన్స్ వస్తాయన్నమాట. అదేవిధంగా జోనింగ్ చెక్ చేస్తాడు, ఇదేమైనా ప్రొహిబిటెడ్ జోన్లో ఉందా, FTL జోన్లో ఉందా, 111 జీవోలో ఉందా, ఇవి చూసుకోవాలి. చూసుకుంటే ఇప్పుడు FTLలో మీరు కట్టుకోలేరు, కన్స్ట్రక్షన్ చేయలేరు మీరు. అట్లానే MRO ఆఫీస్లోకి వెళ్ళి చూడాలి. అదేవిధంగా పర్మిషన్స్ HMDA, DTCP, GHMC ఏ జోన్లో ఉంది, R1, R2, R3, R4, ఇండస్ట్రీ జోన్లో ఉందా, ఫ్యాక్టరీ జోన్లో ఉందా, రెసిడెన్షియల్ జోన్లో ఉందా, లేకపోతే ఫామ్ ప్లాట్స్లో ఉందా, గ్రామ పంచాయతీలు ఉంది, ఇవన్నీ చెక్ చేయాలి. రోడ్ విడ్త్ ఎంత, పర్మిషన్ వస్తాయా రావా, ఇలాంటివన్నీ కూడా మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఏమవుతుందంటే మీరు కొన్న ప్రాపర్టీ లీగల్ ఒపీనియన్ కంపల్సరీ, ఎవరి దగ్గర లాయర్ దగ్గరికి వెళ్ళి 5,000 10,000 ఇస్తే మీకు ఒపీనియన్ ఇస్తారు. ఆ ఒపీనియన్ తీసుకోకుండా మాత్రం కొనుక్కోకండి. మీకు తెలియపోతే మా దగ్గర వస్తే ప్యానల్ లాయర్స్ ఉంటారు, మేము ఆథరైజ్డ్ లాయర్స్కి రికమెండ్ చేస్తాం. ఓకే. సో ఆ రికమెండ్ చేసినప్పుడు ఆ లాయర్ ఎక్స్పీరియన్స్తో పాటు ఒపీనియన్స్ ఇస్తారు. మీరు ఇచ్చినప్పుడు తీసుకుంటే మీ ట్రాన్సాక్షన్ సేఫ్గా జరుగుతుంది. ఓకే సార్. సో సార్ అసలు ప్రాపర్టీ అప్రైజల్ వాల్యూ ఎంత ఉంటుంది సార్ నార్మల్గా? అది చెప్పడం, ఇప్పుడు ఇందులో ఉన్న సీక్రెట్ ట్రేడ్ రహస్యం ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా ఒక ప్రాపర్టీ నన్ను కొన్నారనుకోండి, ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా కరెక్ట్గా తెలియదు. ఎందుకంటే కొంత చెక్ పోర్స్ ఉంటుంది, కొంత ఆఫ్ ది టేబుల్ ఉంటుంది. సో మన పేపర్ మీద రాసిన వాల్యూ మాత్రం మనకు తెలుసు, కానీ బ్లాక్ వాల్యూ ఎంత అనేది తెలియదు. అందరికీ తెలిసిందే, దాని ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది, చాలా కరెక్షన్ జరుగుతున్నాయి, గవర్నమెంట్ కూడా ఎఫర్ట్స్ పెడుతున్నారు, రూల్స్ పెడుతున్నారు. ఇప్పటికీ 100% చెప్పడం, ఇప్పటికీ 90% అన్ఆర్గనైజ్డే ఉంది రియల్ ఎస్టేట్లో. అది ఆర్గనైజ్, మా కంపెనీ రియల్టర్ ఆక్సిజన్ ఏదైతే ఉందో, మా క్యాప్షన్ ఏంటంటే రియల్టర్ ఆక్సిజన్ ట్రాన్స్ఫార్మింగ్ ది రియాలిటీ. అంటే అన్ఆర్గనైజ్ నుండి ఆర్గనైజ్ చేసి ఈ బ్రోకర్స్ కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేసి బయ్యర్కి
సేఫ్టీగా ఉండేటట్టు మేము అవేర్నెస్ దాదాపు 5,000 వీడియోలు 30 ఛానల్స్లో ఉన్నాయి. చేస్తున్నాం, అది కంటిన్యూగా చేస్తున్నాం. ఇవాళ కూడా అదే చేస్తున్నాం మనం. సో ఏంటంటే మీరు ఆ పాయింట్లు, నేను చెప్పిన పాయింట్లు మీరు కేర్ తీసుకుంటే ఈ ట్రాన్సాక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు రిజిస్ట్రేషన్ అలాగే స్టాంప్ డ్యూటీ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా, మినిమం ఎంత వరకు ఉంటాయి సార్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో? ప్రస్తుతం 7.5% ఉందమ్మా. మనం మన వాల్యూ, అఫీషియల్ వాల్యూ ఏదైతే డాక్యుమెంట్లో రాస్తాం, సపోజ్ ₹1,00,00,000 వాల్యూ, దాంట్లో మీరు 25 లక్షలు మెన్షన్ చేస్తారు. ఓకే, 25 లక్షల మీద 7.5% మనం క్యాలిక్యులేట్ చేసి స్టాంప్ డ్యూటీ కడతాం. ఓకే, దాని తర్వాత మనకి రిజిస్ట్రేషన్ అవుతుంది. చలాన్ ద్వారా కట్టాలి. బ్యాంకులో చలాన్ ఇస్తారు, ఆ చలాన్ తీసుకొని సబ్మిట్ చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్లోకి వెళ్తారు. ఓకే సార్, ప్లాట్కు ఎల్పి నెంబర్ ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి సార్? అది అప్రూవల్ పర్మిషన్ ఉంటుంది. మన జనరల్గా ఫస్ట్ టీఎల్పి ఇస్తారు, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఎల్పి ఇస్తారు. సో టీఎల్పి నెంబర్ ఉంటుంది. ఆ కన్సర్న్ డిటీసీపీ అయితే డిటీసీపీ, హెచ్ఎండిఏ అయితే హెచ్ఎండిఏ, ఆ నెంబర్ కనుక్కోవాలి. అంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వెబ్సైట్కి వెళ్ళినా, ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళినా తెలుస్తుంది. ఈ ఎవరైతే మీకు బిల్డర్ నెంబర్ ఇస్తారు కదా, ఆ నెంబర్ మీరు సర్వే వెబ్సైట్లో లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. లేదా కన్సర్న్ డిపార్ట్మెంట్ వెళ్ళి అడిగితే చెప్తారు అందులో, దాన్ని బట్టి మీకు తెలుసు. ఒక టీఎల్పీ లేదంటే అప్రూవల్ లేనట్టే. ఓకే, సో సార్ ఒకవేళ మనం కన్స్ట్రక్ట్ టీఎల్పీతో పాటు రేరా కూడా ఉండాలి. రేరా లేకుండా ఏ ప్రాజెక్టు 2001 జనవరి 17 అంటే 2017 1 జనవరి ముందు ఏ ప్రాజెక్ట్స్ ఉన్నా అప్రూవల్స్ అక్కర్లేదు. రేరా, డిటీసీపీ అనేది ఉంది. తర్వాత మాత్రం డిటీసీపీ, హెచ్ఎండి, జిహెచ్ఎంసీతో పాటు రేరా కూడా ఉండాలి. రేరా లేకుండా ఉంటే మీరు తప్పు చేస్తున్నట్టే. ఓకే, సో సార్ ఒక హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకుంటే ఎలాంటి పర్మిషన్స్ తీసుకోవాలి? ఇప్పుడు కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంటుంది. జిహెచ్ఎంసీ, సపోజ్ మీరు హైదరాబాద్ ఇల్లు కడుతున్నారు 500 గజాలు, జిహెచ్ఎంసీ ఉంటుంది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంబంధిత ఫీజు కడితే వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. మీ లేఅవుట్ ఇవ్వాలి. నేను 2 ఫ్లోర్స్ వేస్తున్నా, 3 ఫ్లోర్స్ వేస్తున్నా, ఇక్కడ బెడ్రూమ్ వస్తుంది, ఇక్కడ స్టోర్ రూమ్ వస్తుంది, అవన్నీ దాన్ని బట్టి ప్లాన్ ఇస్తే ప్లాన్ అప్రూవ్ చేస్తే కట్టుకోవచ్చు. సో సార్ ఈసీ క్లియర్గా ఉంది అని ఎలా తెలుసుకోవాలి సార్? ఇది లాయర్ని అడగాల్సిన క్వశ్చన్ అమ్మ, నన్ను కాదు. అంటే మీరు అడ్వైజర్ కదా, మీ దగ్గర అన్ని సలహాలు అన్నీ ఫ్రీగా తీసుకుందాం అంటున్నాను. మీ ఛానల్లో అప్రిషియేట్ చేయాలి నేను అపాయింట్ చేసినందుకు. ఈసీ అనేది అంటే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఏం మాట్లాడంటే హిస్టరీ ఆఫ్ ది ప్రాపర్టీ. ఆ లేఅవుట్ ఎప్పుడు వేసారు, ఆ లేఅవుట్ వేసిన తర్వాత ఎన్ని చేతులు ఉన్నారు, ఎన్నిసార్లు అమ్మారు, ఎన్నిసార్లు కొన్నారు, అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. అదే విధంగా లోన్ ఉన్న, మార్ట్గేజ్ లోన్ ఉన్న రిఫ్లెక్ట్ అవుతుంది. అది మనం చేసే పని కాదు. మనం లాయర్కి వెళ్తే లాయర్ అప్లై చేసి ఆ ఈసీ సర్టిఫికేట్ని తీసుకొని దాంట్లో చూసిన తర్వాత లీగల్ ఒపీనియన్లో చెప్తారు, ఇది తీసుకోవచ్చు, ఇది తీసుకోకూడదు. ఒక్కోసారి లింక్ గ్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ తాతగారు ఉన్నారు, తాతగారు సడన్గా చనిపోయారు, వీల్ నేమ్ రాయకుండా. ఇప్పుడు 2 ట్రాన్స్ఫర్ కాదు లీగల్ హెయిర్స్కి, అది రెక్టిఫికేషన్ డీడ్ చేయించుకుంటే అప్పుడు అది వ్యాలిడ్, అది లేకపోతే వ్యాలిడ్ కాదు. అట్లా కొన్ని పాయింట్లు ఉన్నాయి. లీగల్గా లాయర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు అప్లై చేసుకొని ఎస్ఆర్ తీసుకొని చెప్తారు. అది చూసిన తర్వాత ఎస్ఆర్ నో అనేది చెప్తారు వాళ్ళు. ఓకే, సో సార్ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చూసుకోవాలి ఈ ఈసీ? దాదాపు 40-50 సంవత్సరాలు ఉంటే, మేమైతే నేను కొనుక్కున్న 1915 నుండి ఇంతవరకు తీసుకుంటున్నాం. అట్లీస్ట్ 30-40 ఇయర్స్ అయితే మినిమం ఉండాలి ట్రాన్సాక్షన్స్. ఆ స్టేట్మెంట్ చూసుకుంటే మీకు తెలుస్తుంది. X person has sold to Y person, Y person has sold to Z person, Z person has sold to A person, A person has sold to Sirisha, Sirisha has sold to somebody else, Santoshi. సో ఆ ట్రాన్సాక్షన్ ఏ డేట్ జరిగింది, ఏ ట్రాన్సాక్షన్ జరిగింది, ఎంత జరిగింది అనేది ఉంటాయి. అవి ఆ డీటెయిల్స్ చెక్ చేస్తే ఎక్కడ కంటిన్యూటీ. సామెత ఉంది, 1 వీక్ లింక్ ఇన్ ఎ చైన్. సైకిల్ చైన్ ఉంటుంది కదా, చైన్, 1 వీక్ లింక్ ఇన్ ఎ చైన్ కొలాప్సెస్ ద హోల్ వెహికల్. సో ఒక్క వీక్ పాయింట్ ఉన్నా మొత్తం పోయినట్టే. 1 డ్రాప్ ఆఫ్ లెమన్ ఇన్ పాట్ ఆఫ్ మిల్క్ ఏమవుతుంది, బ్రేక్ అవుతుంది. ఆ విధంగా చూసుకోవాలి. సో సార్ ప్రస్తుతం అంటే ఎక్కడ చూసినా కూడా అక్రమాలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. అసలు ఒరిజినల్ ఓనర్ ఎవరు అని తెలుసుకోవడానికి మనం ఏమేం చేయాలి సార్? అసలు డాక్యుమెంట్స్ చూస్తే ఫస్ట్ ఎవరి పేరు మీద ఉంది, ఆయన బతుకున్నాడా లేదా, ఆయన ఎవరికైనా జీపే ఇచ్చాడా, పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడా,
స్పెషల్ పవర్ ఆఫ్ అటర్నీ, ఎస్పీ అంటారు, జీపీ అంటారు, పీఓఏ అంటారు, రకరకాలు ఉన్నాయి. అవి ఎవరికైనా ఇచ్చాడా, ఆ ఓనర్తో మీరు మాట్లాడుతున్నారా, లేదా మధ్యవర్తితో మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళ చుట్టాలతో మాట్లాడుతున్నారా, లేకపోతే వాళ్ళ తమ్ముడితో మాట్లాడుతున్నారా అంటే మ్యాటర్ ఉంటుంది. సో అది ఒరిజినల్గా లేదా అనేది నేను ఇందాక చెప్పినట్టు ఈసీ ఉంటుంది కదా, ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్స్, ఆ డాక్యుమెంట్ తీసుకుంటే ఫస్ట్ ఓనర్ ఎవరు, ప్రస్తుతం ఓనర్ ఎవరు, మధ్యలో అనేది మీకు అట్లీస్ట్ లేటెస్ట్ ఓనర్ సేల్ డీడ్ కాపీ ఉండాలి, సేల్ అగ్రిమెంట్ కాపీ ఉండాలి, ప్రాపర్టీ పాతదైతే ప్రాపర్టీ ట్యాక్స్ ఉండాలి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉండాలి, వాటర్ బిల్ ఉండాలి. ఇవన్నీ ఉంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. సో సార్ రోడ్ ఫ్రంటేజ్ ఎంతవరకు ఉంటుంది సార్ అసలు? అది దానికి ఏది స్టాండర్డ్ అంటూ లేదన్నా, సైజ్ ప్లాట్ టు ప్లాట్, ఏరియా టు ఏరియా మారుతుంటుంది. 33 ఫీట్ రోడ్ ఉంటుంది, 40 ఫీట్ రోడ్ ఉంటుంది, 60 ఫీట్ ఉంటుంది, 80 ఫీట్ ఉంటుంది, 100 ఫీట్ ఉంటుంది. అది ఇంటర్నల్ రోడ్స్ వేరే ఉంటాయి, మెయిన్ రోడ్స్ వేరే ఉంటాయి. సో ప్రాజెక్ట్ సైజు బట్టి, ల్యాండ్ సైజు బట్టి గవర్నమెంట్ నామ్స్ మారుతూ ఉంటాయి. హెచ్ఎండికి ఒకలా ఉంటాయి, డిటీసీపీకి ఒకలా ఉంటుంది, జిహెచ్ఎంసీకి ఒకలా ఉంటుంది. ఒక ప్లాట్ 60/40 ఉండొచ్చు, అంటే 60 ఫీట్ ఫ్రంటేజ్, 40 ఫీట్, లేదా రివర్స్ ఉండొచ్చు, 40 ఫీట్ రోడ్డు మీద 60 ఫీట్. ఎప్పుడైనా ప్లాట్ మొత్తం మెజర్ చేసినట్టు లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. సో ఇక్కడ లెంగ్త్ ఎంత ఉంది, 60 ఫీట్, విడ్త్ ఎంత ఉంది, 40 ఫీట్. సో రకరకాలు ఉంటాయి, అన్నీ కామన్గా ఉండాలని లేదు. కొన్ని 20 ఫీటే రోడ్డు రైల్ డబ్బాలా ఉంటుంది, 20 ఫీట్ ఉంటుంది, ఇక్కడ 80 ఫీట్ ఉంటుంది. సో జనరల్లీ మనం కొనుక్కునేటప్పుడు రెక్టాంగిల్ కానీ స్క్వేర్ కానీ కొనుక్కుంటే మంచిది. ఓకే. సో ఈ రోడ్ విడ్త్ మీద కూడా పర్మిషన్ ఆధారపడి ఉంటాయి. మీరు మెయిన్ రోడ్ బిల్డింగ్ చూసి ఇప్పుడు మీరు వచ్చారు, బంజారాలు, జూబ్లీహిల్స్, బైలాస్ ఉంటాయి. రెసిడెన్షియల్, ఇప్పుడు ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా G+2 అంటే గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ సెకండ్. అదే రోడ్ సైడ్ ఉండి పెద్ద ప్లాట్ ఉండి 600 గజాల పైన ఉంటే 5 ఫ్లోర్స్ వస్తాయి. కొంతమంది ఇల్లీగల్గా వేస్తారు, అది వేరే సంగతి. అఫీషియల్గా రోడ్ జిహెచ్ఎంసీ ఏరియాలో G+4 ప్లస్ 1 or 2 లెవెల్స్ ఆఫ్ సెల్లార్ పార్కింగ్. సో ఈ విధంగా మనం గవర్నమెంట్ పర్మిషన్స్ ఇస్తుంది, దాన్ని బట్టి మనం ట్యాక్సేషన్ కడతాం. ఇప్పుడు ఒక ఫ్లోర్కి 1 హాల్ కట్టవచ్చు, లేదా 3 ఫ్లాట్లు కట్టవచ్చు, 4 ఫ్లాట్లు. సైజ్ 1000 గజాలు ఉందనుకోండి, మేబీ 4 నుండి 8 ఫ్లాట్లు కట్టుకోవచ్చు, 2 బెడ్రూమ్ 3 బెడ్రూమ్. పెద్దవైతే చిన్నవి వస్తాయి. 500 గజాలు ఇంకా తక్కువ వస్తాయి. 200 గజాలు అంటే ఒకటే రావచ్చు, లేదా 2 బెడ్రూమ్ 2 రావచ్చు. మన ప్లాట్ సైజు, రేటు, దాన్ని బట్టి మనం ప్లాన్ అప్రూవ్ చేయించుకునే దాన్ని బట్టి మనం కట్టుకోవాలి. సో సార్ రేరా అప్రూవల్ అని సార్ అంటూ ఉంటారు కదా, అసలు రేరా అంటే ఏంటి సార్? రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్, రేరా యాక్ట్. దాన్ని ఒక వీడియోలో చెప్పాం. 2017 1 జనవరి నుంచి అమల్లోకి వచ్చింది. అంత ముందున్న దానికి రేరాకి రేరా అప్రూవల్ అక్కర్లేదు. ఆ తర్వాత మాత్రం రేరా అప్రూవల్ కంపల్సరీ కావాలి. 500 స్క్వేర్ మీటర్స్ కంటే తక్కువ అయితే రేరా అప్రూవల్ అక్కర్లేదు. 8 యూనిట్ల కంటే తక్కువ అయితే రేరా అప్రూవల్ అక్కర్లేదు. అంటే చాలా కండిషన్స్ ఉన్నాయి. సో రేరా అనేది కన్జ్యూమర్ ప్రొటెక్టెడ్, అంటే బయ్యర్కి సేఫ్టీ మోడ్. బయ్యర్కి, సెల్లర్కి, ఏజెంట్ ముగ్గురికి. బిల్డర్ ఉన్నాడు అనుకోండి, రేరా అప్రూవల్ 2 ఆటలు తీసుకోవాలి. ప్రాజెక్టుకి తీసుకోవాలి, కంపెనీకి తీసుకోవాలి. కంపెనీకి తీసుకున్న రేరా అప్రూవల్ 5 years వ్యాలిడ్. ప్రాజెక్ట్ మాత్రం ఆ ప్రాజెక్ట్ మాత్రమే ఇస్తారు. మరి ఇంకో ప్రాజెక్ట్ వస్తే ఇంకో ప్రాజెక్ట్ తీసుకోవాలి. అదేవిధంగా బిల్డర్ ఏం చేసేవాడు, పూర్వకాలంలో 100 కోట్లు కలెక్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ ఉంటే వేరే ప్రాజెక్టు సొంత అసెట్లు పెంచుకునేవారు. ఇప్పుడు వాళ్ళకి 70% అకౌంట్ చెప్పాలి రేరాకి. ఖర్చు పెట్టే ముందు సిమెంట్ ఖర్చు పెట్టావా, లేబర్ ఖర్చు పెట్టావా, ఇసుక, రాడ్ల, ఏమైనా అప్రూవల్ అయిన తర్వాత అప్రూవల్ తీసుకుంటే ఖర్చు పెడితే జైల్లో పెట్టే అవకాశం ఉంది. మూడోది, బిల్డర్ ఎప్పుడు కూడా సేల్ అగ్రిమెంట్లో కొన్ని కమిట్ అవుతారు. నేను ఇటాలియన్ మార్బుల్ ఇస్తా, వర్టిఫైడ్ టైల్ ఇస్తా, సెరామిక్ ఇస్తా, కొన్ని మేక్స్ ఉంటాయి, ఫినోలెక్స్ కేబుల్ ఇస్తా, ఉషా ఫ్యాన్స్ ఇస్తాను. అవి కాకుండా వేరే ఇచ్చాడంటే చీటింగ్ అయినట్టు అర్థం. అది కంపల్సరీ హానర్ చేయాలి. మీరు ఏదైతే ఇచ్చారో అది హానర్ చేయాలి. అట్లా లేట్ అవుతుంది. కొన్ని ప్రాజెక్ట్ 10 సంవత్సరాలు లేట్ అయినాయి, 5 సంవత్సరాలు లేట్ అయినాయి. లేట్ అయినా పెనాల్టీ కట్టాలన్న. బిల్డర్ హ్యాస్ టు పే ది పెనాల్టీ టు ది బయ్యర్. ఎంత లేట్ అయిందో దానికి ఇంట్రెస్టో రెంటో ఇవ్వాలి. ఇది బిల్డర్ యాంగిల్లో. మనం మోస్ట్ ఆఫ్ ది కేసులో ఏం చూస్తుంటే బిల్డర్ తప్పు చేస్తే ఏం చేయాలని ఉంటుంది, కానీ బయ్యర్ తప్పు చేస్తే ఏం చేయాలనేది ఎక్కడ ఉంటుంది. ఎందుకు బయ్యర్ రాలేదు. ఇప్పుడు రేరా వాళ్ళకు కూడా కండిషన్ పెట్టారు ఏంటంటే, మీరు కానీ ఈఎంఐస్ కరెక్ట్ కట్టకపోతే బిల్డర్ కెన్ ఫైల్ ఏ కేస్ ఆన్ ది బయ్యర్ టు రేరా. అది కొత్త పాయింట్.
మూడోది ఏజెంట్, బ్రోకర్, లైసెన్స్డ్ బ్రోకర్ అంటారు అమెరికాలో. ఇక్కడ కూడా రేరా లైసెన్స్ ఉంటే చాలామంది ఏజెంట్స్ దగ్గర సర్వీస్ తీసుకుంటారు, డబ్బులు కమిషన్ పే చేయరు. అప్పుడు వీటి పరిస్థితి ఏంటి? అప్పుడు ఈ రేరా లైసెన్స్ ఉంటే ఈ ఏజెంట్ రేరాకి ఫైల్ చేయొచ్చు. రేరా ఉంది, రేరా పైన రేరా అప్లియేట్ అథారిటీ అని ఉంది, వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు పెనాల్టీ ఎంత వేయాలనేది. అదేవిధంగా ఒకళ్ళు ఏజెంట్ చీట్ చేశాడు అనుకోండి, బయ్యర్ కానీ బిల్డర్ కానీ ఏజెంట్ మీద రేరాకి కేసు వేయచ్చు. సో క్లుప్తంగా ఈ పాయింట్ డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ మాత్రం చెప్పాను. ఓకే. సో సార్, ఎవరైనా ఏదైనా ప్లేస్ కొన్నా, ప్లాట్ కొన్నా, ఏం కొన్నా వాస్తు యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్? వాస్తు డెవిల్ సబ్జెక్ట్, పెద్ద సబ్జెక్ట్. నువ్వు నన్ను ఆస్కింగ్ ఏ రైట్ క్వశ్చన్ టు రాంగ్ పర్సన్. వాస్తు అనేది బేసిక్గా, వాస్తు ఎంత చదువుకున్నా అది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్. బట్ బేసిక్ వాస్తు అనేది నేను చెప్తాను. జనరల్గా మనం చూసుకుంటే కొంతమంది పేరు, గ్రహాలు, నక్షత్రాలు బట్టి చాలామంది ఈస్ట్ ఫేసింగ్ అడుగుతారు. నార్త్ ఈస్ట్, ఈస్ట్, నార్త్, వెస్ట్, లాస్ట్లో సౌత్. జనరల్గా ఎక్కువ ప్రిఫర్ చేసేది ఈస్ట్, నార్త్ ఈస్ట్, ఈస్ట్, నార్త్. కానీ ఒక ప్రాజెక్ట్లో అన్నీ ఈస్ట్ రావు. సగం ఈస్ట్ వస్తే సగం వెస్ట్ వస్తుంది, సగం నార్త్ వస్తే కొంత సగం సౌత్ వస్తుంది. రెండోది కిచెన్, ఆగ్నేయం సౌత్ ఈస్ట్లో ఉండాలి, కొన్ని ఫ్లాట్లకు కుదరదు. మూడోది మాస్టర్ బెడ్రూమ్ నైరుతి సౌత్ వెస్ట్లో ఉండాలి. సో ఇవి వాటర్ ఫ్లో అనేది నార్త్ ఈస్ట్ వైపు రావాలి. ఇప్పుడు ఇల్లు కడిగారు అనుకోండి, ఇది సౌత్ వెస్ట్, మనం ఉన్న ఆఫీస్ సౌత్ వెస్ట్, అది నార్త్ ఈస్ట్, కిచెన్ సౌత్ ఈస్ట్. సో నీళ్ళు ఇటు నుండి పారాలి, అటు నుండి ఇటు రాకూడదు. అది చాలామంది, ఇవన్నీ బేసిక్ పాయింట్స్. దేవుడి మూల ఎక్కడ ఉండాలి, బీరువా ఎక్కడ ఉండాలి, మంచం ఏ డైరెక్షన్. మంచం జనరల్గా సౌత్ వైపు హెడ్ ఉండాలి, నార్త్ వైపు హెడ్ ఉండకూడదు, అయితే ఏనుగు పరిస్థితి అయిపోతుంది మనది. సో ఇలాంటి పాయింట్లు డీటెయిల్గా కావాలంటే మనం పర్సనల్గా కలిసినప్పుడు చెప్తాం. సో సార్, రియల్టర్ ఆక్సిజన్ ఎప్పుడు నిర్మించారు? అసలు నిర్మించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? దీని గురించి చెప్పండి ఫైనల్గా. రియల్టర్ ఆక్సిజన్ అనేది 150 యూనివర్సిటీల్లో రీసెర్చ్ చేసి కంపెనీ ఫ్లోట్ చేసామమ్మా. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మీరు చూస్తే అనార్గనైజ్ సెక్టర్ ఎక్కువ ఉంది, మోసాలు ఎక్కువ ఉన్నాయి, చీటింగ్ ఎక్కువ ఉన్నాయి, ఏజెంట్లు చదువుకోవట్లేదు, అన్పడ్ వాళ్ళంతా, అంగూట వాళ్ళందరూ కూడా రియల్ ఎస్టేట్కి వచ్చేస్తున్నారు. సో దానికి మాకు ఏమనిపించింది అంటే, మన కంట్రిబ్యూషన్ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సొసైటీకి కొద్దిగా కంట్రిబ్యూట్ చేయాలి అనే ఉద్దేశంతో రీసెర్చ్ చేసి మేము కనుక్కున్నానంటే కోర్సెస్ ఉన్నాయి కొన్ని వరల్డ్ వైడ్ 150 యూనివర్సిటీలో కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఇండియాలో ఏ యూనివర్సిటీ రియల్ ఎస్టేట్ సర్టిఫై చేయదు, బయట మాత్రం సర్టిఫై చేస్తున్నారు. సో అక్కడ ఏం చెప్తానంటే 90-95% థియరీ చెప్తున్నారు, 5% 10% ప్రాక్టికల్. మేమేం చేసామంటే 75-80% ప్రాక్టికల్ పెట్టి 20-25% థియరీ చెప్పాం. దీని ఆన్ సైట్ ఎక్స్పీరియన్స్ అంటారు కంప్యూటర్స్లో, ఆ ఎక్స్పీరియన్స్ కోసం మేము చేసాం. ఇంకోటి మా దగ్గర ఉన్న ప్రత్యేకత అంటే ప్రొఫెషనల్గా ట్రైన్ చేస్తాం. ఇప్పటివరకు దాదాపు 30,000 రియల్ ఎస్టేట్ లీడర్స్ని అక్రాస్ ది గ్లోబ్ ట్రైన్ చేసాం. 1,00,000 మందిని చేయాలని ముందుకెళ్తున్నాం. అదేవిధంగా 30,000 దాకా ట్రాన్సాక్షన్ టీమ్తో చేసాం, బయ్యింగ్, సెల్లింగ్, ట్రేడింగ్. అది కూడా 1,00,000 మంది బయర్స్కి హెల్ప్ చేయాలి. అట్లా బిల్డర్స్కి, జాయింట్ వెంచర్స్కి, రకరకాల కమర్షియల్, ఇండస్ట్రియల్, ఫ్యాక్టరీ, గోడౌన్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, ఫామ్ ప్లాట్స్, ఇవన్నీ కూడా ఫామ్ హౌసెస్ అన్నిటి కూడా సపోర్ట్ చేయాలి. మన దగ్గర ట్రైన్ అయిన ఏజెంట్ బెనిఫిట్ ఏంటంటే థియరీ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుంది. తర్వాత మనం డెఫినెట్గా ఏమంటారు, ఆ మనిషి ద్వారా నమ్మొచ్చు. హానెస్టీ, ట్రాన్స్పరెన్సీ, ఇంటిగ్రిటీ. మన దగ్గర ట్రైన్ అయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా, ఏ స్టేట్లో అయినా, ఏ సిటీలో అయినా, ఏ సెగ్మెంట్ అయినా చేసుకునే నైపుణ్యత పెరుగుతుంది. సో దాని బెస్ట్ పాయింట్ అన్నమాట. వరల్డ్లోనే చాలా తక్కువ మంది చేస్తున్నారు. మన ప్రాక్టికల్ ట్రైనింగ్లో కేస్ స్టడీస్, రోల్ ప్లేస్, అసైన్మెంట్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాం. అంటే మిమ్మల్ని ఒక ఏజెంట్గా మీరు నా దగ్గర ట్రైనింగ్ జాయిన్ అనుకోండి, మిమ్మల్ని ఏజెంట్గా మాట్లాడిస్తాం. ఏజెంట్గా మీరు ఏం తప్పులు చేస్తున్నారు, ఎలా కరెక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావు బయ్యర్, నువ్వు ఏజెంట్, ఆయన బయ్యరు. ఆయన అంటాడు, సంతోష్ నీకు ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్? నాకు ఎక్స్పీరియన్స్ లేదు, అది నేను ఎక్స్పీరియన్స్ లేనంత వర్క్ చేయను అంటాడు. దానికి ఆన్సర్ ఏం చెప్పాలి? మీకు తెలియదు, అది మేము చెప్తాం. మీకు అర్థమవుతుందా? ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఎలా చేస్తాం అనేది. అలా ఏమి ఆన్సర్ చెప్పాలి దానికి. సపోజ్ ఇంకోటి ఏముంటుందంటే, నీ పక్క ప్రాజెక్ట్ తక్కువకి ఇస్తున్నాడు, మీ ప్రాజెక్ట్ ఎక్కువ ఉంది అంటే ఆన్సర్ ఎలా చెప్తావు. సో ఇలాంటి ప్రాక్టికల్ క్వశ్చన్లు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అడుగుతాం.
సో దీని మీద ఎవరికైనా కంప్లీట్ అవగాహన కావాలి, ట్రైనింగ్ కావాలన్నా, ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కొన్ని వేల మందికి ఇన్వెస్టర్స్కి అడ్వైస్ చేశాను. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు రిఫరల్ బిజినెస్ 50% వస్తుంది. సో దీని మీద అవగాహన, ఐదర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కావాలన్నా, ట్రైనింగ్ కావాలన్నా, మెంటరింగ్ కావాలన్నా వేల మంది ట్రైన్ చేస్తాం. మీరు మనల్ని సంప్రదిస్తే మనం డీటెయిల్గా అపాయింట్మెంట్ తీసుకుంటే చెప్తాం మనం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ మీ యూ. సమయాన్ని వెచ్చించి మా కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా సరే, రియల్ ఎస్టేట్ గురించి, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.